ఆర్సీ నా హార్ట్ బీట్ అంటూ రామ్ చరణ్ పై ప్రేమను వ్యక్తం చేసిన అఖిల్ వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడితో సినిమా చేయాలని స్టేజ్ పైనే చెప్పేశారు. డ్రామా జూనియర్స్ వేదికగా ఏం జరిగింది? అఖిల్ కెరియర్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విజయాన్ని ఇటీవల విడుదల అయిన లెనిన్ సినిమాతో అందింది. ఈ విజయంతో అఖిల్ ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు. అభిమానుల నుంచి వస్తున్న ఆదరణతో పాటు పలువురు ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేస్తూనే అఖిల్ ప్రస్తుతం కొన్ని టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోస్ట్రీతో కలిసి డ్రామా జూనియర్ సీజన్ 9 కార్యక్రమంలో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుంది. షో ప్రారంభంలో హోస్ట్ సుడిగాలి సుధీర్ అఖిల్ కి ప్రత్యేక స్వాగతం పలికారు. చిన్నప్పటి నుంచి సిసింద్ర సినిమాలో నటించిన అఖిల్ ఫోటోను చూపిస్తూ సరదాగా ఆట పట్టించారు. దానికి అఖిల్ కూడా నవ్వుతూ స్పందించి ఇప్పటి వరకు తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి లెనిన్ సినిమా సమాధానం ఇచ్చిందని అన్నారు. ఇదే సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా అఖిల్ ని అభినందిస్తూ చిన్న వయసులోనే బ్లాక్ బస్టర్ అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దీనికి స్పందించిన అఖిల్ వచ్చే సంక్రాంతికి మనం ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంటనే అఖిల్ రావిపూడి కూడా సానుకూలంగా స్పందించడంతో స్టేజ్ పై సందడి నెలకొంది. ఈ మాటలు నిజంగానే భవిష్యత్తులో సినిమాగా మారతాయా అన్న చర్చ ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది. షోలో మరో సరదా క్షణం కూడా చోటు చేసుకుంది. క్రికెట్ గురించి మాట్లాడుతుండగా సుధీర్ చేసిన కామెంట్ కు అఖిల్ నవ్వుతూ కౌంటర్ ఇవ్వడం ప్రేక్షకులను అలరించింది. అనంతరం అందరూ కలిసి క్రికెట్ ఆడుతూ వినోదాన్ని పంచుకున్నారు. అయితే ఈ ప్రోమోలో ఎక్కువ వైరల్ అవుతున్న క్షణం మాత్రం రామ్ చరణ్ గురించి అఖిల్ చెప్పిన మాటలే. రామ్ చరణ్ సినిమా పోస్టర్ ను చూపించగా అఖిల్ ఆర్సీ నా హార్ట్ బీట్ అంటూ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ ఒక్క డైలాగ్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. రామ్ చరణ్ అభిమానులు కూడా కామెంట్ ని ఆనందంగా షేర్ చేస్తున్నారు. అంతేకాదు సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా పోస్టర్ ని చూసిన అఖిల్ మహిళా ప్రధాన కథలు ప్రాధాన్యాన్ని ప్రశంసించారు. అలాగే లెనిన్ విజయంపై కూడా షోలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. దర్శకుడు అనిల్ రావిపూడి సరదాగా అఖిల్ గారే నంబర్ 1 అని చెప్పడంతో అక్కడ నవ్వులు పూసాయి. చివరిగా లెనిన్ విజయోత్సవాల్లో నాగార్జునతో కలిసి భావోద్వేగానికి గురైన వీడియో గురించి కూడా అఖిల్ మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా కుటుంబంతో కలిసి ఎదురు చూసిన విజయం కావడంతో ఆ క్షణంలో భావోద్వేగాలకి ఆపుకోలేకపోయానని ఆయన తెలిపారు. ఆ విజయం తనకే కాదు తన కుటుంబానికి కూడా ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నారు. మొత్తానికి డ్రామా జూనియర్స్ వేదికపై అఖిల్ చేసిన వ్యాఖ్యలు రామ్ చరణ్ పై వ్యక్తం చేసిన అభిమానంతో పాటు అనిల్ రావిపూడితో సినిమా చేయాలనే ఆసక్తి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ కలయిక నిజంగానే వచ్చే సంక్రాంతికి సాకారం అవుతుందా లేదా అనేది చూడాలి.